హెచ్సీఏ నిందితుల కస్టడీ ముగిసింది. కస్టడీలో అనేక విషయాలు రాబట్టింది సిఐడి. ఫోర్జరీ, నిధుల దుర్వినియోగం, టెండర్లలో అక్రమాలు, స్టేడియం రికార్డ్స్ పై సిఐడి విచారించింది. ఇప్పుడు హెచ్సీఏ ఎన్నికల అవకతవకలపైన సిఐడి ఫోకస్ పెట్టింది. మరోవైపు ఇంకా పరారీలోనే ఉన్నారు హెచ్సీఏ సెక్రటరీ దేవరాజ్. ఆయన ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ రావడంతో గాలింపు ముమ్మరం చేశారు. మరోవైపు దేవరాజ్ పాస్పోర్ట్ కూడా రద్దు చేశారు అధికారులు. దేవరాజ్ కూడా ఇతర రాష్ట్రాలకు సిఐడి బృందాలు వెళ్లనున్నాయి. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు సిఐడి. హెచ్సీఏ నిందితుల కస్టడీ ముగిసింది. కస్టడీలో అనేక విషయాలు రాబట్టింది సిఐడి. ఫోర్జరీ, నిధుల దుర్వినియోగం, టెండర్లలో అక్రమాలు, స్టేడియం రికార్డ్స్ పై సిఐడి విచారించింది. ఇప్పుడు హెచ్సీఏ ఎన్నికల్లో అవకతవకలపైన సిఐడి ఫోకస్ పెట్టింది. మరోవైపు ఇంకా పరారీలోనే ఉన్నారు హెచ్సీఏ సెక్రటరీ దేవరాజ్. ఆయన ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ రావడంతో గాలింపు ముమ్మరం చేశారు. మరోవైపు దేవరాజ్ పాస్పోర్ట్ కూడా రద్దు చేశారు అధికారులు. దేవరాజ్ కోసం ఇతర రాష్ట్రాలకు సిఐడి బృందాలు వెళ్లనున్నాయి. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు సిఐడి బృందం. హెచ్సీఏ నిందితుల కస్టడీ మూసింది. కస్టడీలో అనేక విషయాలు రాబట్టింది సిఐడి. ఫోర్జరీ, నిధుల దుర్వినియోగం, టెండర్లలో అక్రమాలు, స్టేడియం రికార్డ్స్ పై సిఐడి విచారించింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవి తెలుసుకుందాం. రవి, ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి ఇన్వెస్టిగేషన్ లో? దేవి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో జరిగిన స్కామ్ లో ఇప్పటికే 5 నిందితులను సిఐడి అరెస్ట్ చేసింది. 5 నిందితులను కూడా 6 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించింది. ఈ రోజుతో 6 రోజుల కస్టడీ కూడా ముగిసింది. కొద్దిసేపటి క్రితమే ఈ 5 నిందితులను గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత తిరిగి మల్కాజ్గిరి కోర్టులో ప్రవేశపెట్టారు సిఐడి అధికారులు. ఈ 6 రోజుల కస్టడీలో ముఖ్యంగా హెచ్సీఏలో జరిగినటువంటి నిధుల మళ్లింపు కానీ, లేకపోతే మనీ లాండరింగ్ కానీ, లేకపోతే అక్కడ జరిగినటువంటి అక్రమాలపైన విచారించింది. మరోవైపు హెచ్సీఏ ప్రెసిడెంట్ గా పోటీ చేసినటువంటి జగన్మోహన్ రావు తను అక్రమంగా లోపలికి వెళ్లడమే కాకుండా తను పోటీ చేయడం, అదేవిధంగా అక్రమంగా కూడా ఓట్లు పడ్డాయని కూడా ఇప్పటికే సిఐడి ఆధారాలు కూడా సేకరించింది. కాబట్టి ఏ విధంగా జరిగిందనే దానిపైన హెచ్సీఏ ప్రెసిడెంట్ తో పాటు సిఇఓ అనిల్ కాంతే, అదేవిధంగా ట్రెజరర్ శ్రీనివాసరావును కూడా విచారించారు. మరోవైపు హెచ్సీఏ ప్రెసిడెంట్ గా జగన్మోహన్ రావు శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పై పోటీ చేశాడు కాబట్టి, అందులోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పై పేరున్నటువంటి కవితను కూడా విచారించారు. ఎందుకు మీరు ఫేక్ సంతకాలు చేయాల్సి వచ్చింది, ఎందుకు శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ను సృష్టించాల్సి వచ్చింది అనే దానిపైన కూడా ఆ ఇద్దరిని ప్రశ్నించారు. మొత్తం 6 రోజుల కస్టడీలో మిగతా అందరూ కూడా దేవరాజు పేరు చెప్పినట్లుగా ఉంది. ప్రస్తుతం దేవరాజు పరారీలో ఉన్నాడు. దేవరాజు కోసం సిఐడి పోలీసులు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో తలదాచుకున్నట్లుగా కూడా గుర్తించినటువంటి సిఐడి అధికారులు స్పెషల్ టీమ్స్ ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళాయి. దేవరాజ్ పైన ఉన్నటువంటి పాస్పోర్ట్ ను కూడా ఇప్పటికే రద్దు చేశారు. వేరే దేశాలకు పారిపోయే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పాస్పోర్ట్ ను కూడా రద్దు చేశారు. సో ఇప్పుడు దేవరాజ్ గనక పోలీసులకు, సిఐడి పోలీసులకు లభ్యమైతే తన నుంచి విచారిస్తే మరికొన్ని ఆధారాలు బయటపడే అవకాశం కూడా ఉంది. మరోవైపు హెచ్సీఏలో జరిగినటువంటి స్కామ్ పైన ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఈడీ కూడా కస్టడీలోకి తీసుకొని విచారించాలని చెప్పి చూస్తోంది. కాబట్టి ఇప్పటికే సిఐడికి కూడా ఒక లేఖ రాసింది. మీరు చేసినటువంటి దర్యాప్తుతో పాటు పూర్తి నివేదికను అందించాలని ఈడీ కూడా కోరింది. ఇప్పటికే సిఐడి కస్టడీ కూడా ముగిసింది కాబట్టి ఈడీ అధికారులు త్వరలో ఈ 5 నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారించే అవకాశం ఉంది.